క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యం లేకుండా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెరలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా నీ శ్రేష్ఠ వాక్యం ధ్యానించబోతుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారోగ్యం చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తాం నాయన. మనిషిగా నేను మాట్లాడే ప్రవేశం లేదు నాయన. ఆత్మదేవ, నీ సత్య సారాంశంతో, సత్య పరుగులతో, ఆదరణ కలిగించే మాటలు, జీవం కలిగించే మాటలు ప్రభువా బ్రతుకు సని చేస్తే నీ మాటలతో మాట్లాడి మహిమ పొందమని, నన్ను మీ సెలవు చోట మరుపరుచును వాడుకోమని, నీకే సమస్త ఘనత మహిమ ఆరోపించుకుంటూ నజరుడనే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమన వారలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన సారాంశాన్ని మనం ధ్యానించుకుంటూ, మొదటిగా మనం ధ్యానించాం వెలుగు గురించి మనం ధ్యానించాం, రెండవదిగా గొర్రెల కాపర్ల గురించి మనం ధ్యానించాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు, యేసు ప్రభు రాక కొరకు ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానిస్తూ, ఆ ఇద్దరు వ్యక్తుల్లో వారు ఏమనుకున్నారు యేసు ప్రభు అనే మాట మనం ధ్యానించబోతున్నాం. మూడవ వ్యక్తులుగా మనం చూస్తాం ద థర్డ్ గ్లిమ్స్ ఆఫ్ క్రిస్మస్. వైజ్ మెన్, జ్ఞానులు అనే చూస్తూ ఉన్నాం. మ్యాగాయ్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 12 వచనాలు మనం ధ్యానించుకో. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే మేమును వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానమును తెనని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదునద్దకు వెళ్ళవద్దని స్వప్నమును దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. క్రీస్తునందు ప్రేమన వారలారా, క్రిస్మస్ హ్యాస్ గివెన్ లైట్. క్రిస్మస్ ప్రతి ఒక్కరికి వెలుగునిస్తూ ఉంది. అండ్ క్రిస్మస్ హ్యాస్ షోన్ ద వే. ఎవరికి చూపించింది మార్గాన్ని అంటే ఇద్దరు అద్భుతమైన వ్యక్తులకు చూపించింది. క్రిస్మస్ హ్యాస్ షోన్ ద లైట్ అండ్ క్రిస్మస్ హ్యాస్ షోన్ ద వే అని మనం చూస్తూ ఉన్నాం. వే అన్నప్పుడు మొదటిగా గొర్రెలకు మార్గం చూపించింది, గొర్రెల కాపరులకు మార్గం చూపించింది. రెండుగా చూస్తున్నాం, ఇక్కడ జ్ఞానులకు మార్గం చూపిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ వారలారా, ఇక్కడ చూడండి 2వ వచనం నుంచి ధ్యానించినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. ఆ 400 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజల్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకు ఎటువంటి మార్పు లేదంటే దేవుడు చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. హి వాజ్ సైలెంట్ ఫర్ 400 years అండ్ నో మెసేజ్ వాజ్ సెంట్. ఒక్క సందేశాన్ని కూడా ఎవరి చేత పంపించకుండా ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు. హిస్ అబ్సెన్స్ డజంట్ మీన్ దట్ ఈజ్ నాట్ ప్రెజెంట్. ఆయన లేడు అని చెప్పేసి అక్కడ ఏమి కార్యం జరగట్లేదు అని అర్థం కాదు. కానీ ప్రవక్తలు సందేశాన్ని పంపించడం ఆపేశారు. దేవుని సేవకుల సందేశం అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే దేవుడు వారిని నిశ్శబ్దంగా ఉంచాడు. ఎందుకంటే దే వర్ సో డిపెండెంట్. ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా వారి జీవితంలో పాపం చేసుకుంటూ దేవుని దగ్గరకు వస్తూ రొటీన్ లైఫ్, నో చేంజ్ ఇన్ దర్ లైఫ్. బట్ గాడ్ వాంటెడ్ టు చేంజ్ దర్ లైఫ్. Our God is a God who changes our life no matter what situation we face.
మన జీవితంలో ఏ పరిస్థితుల్లో అయినా ఆయన చాలిన దేవుడుగా ఉంటాడు, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడు. మన జీవితాలను మార్చాలని ఆశపడే దేవుడిని మనం స్తుతిస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం, మనం సేవిస్తున్న దేవుడు ఆయన మన జీవితాలను మార్చే దేవుడు, మన జీవితాలను కట్టే దేవుడు, మన జీవితాన్ని వెలిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. ప్రియమైన బిడ్డలారా, హి హస్ బీన్ ద లైట్, హి హస్ బీన్ ద వే. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, చూడండి యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు ఎవడు రాడు కదా, ఎవడునూ తండ్రి దగ్గర రాడు. నో వన్ కెన్ కమ్ అన్లెస్ ఐ ప్రిపేర్ దెమ్ ఆర్ ఐ గివ్ దెమ్ ద ఛాన్స్ అనే మాట. ఓన్లీ త్రూ మీ, నా ద్వారా తప్ప అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభే మార్గం, యేసుప్రభే సత్యం, యేసుప్రభే జీవము అనే మాటను దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ మెసేజ్ ఈజ్ లైట్, క్రిస్మస్ మెసేజ్ ఈజ్ ద వే, మార్గము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్గమై ఉన్న దేవా నీకు స్తోత్రం ప్రభు అనే ప్రార్థన చేయాలి. దేవుడు మనతో మాట్లాడు. ఈ మార్గం వెతుక్కుంటూ కొందరు జ్ఞానులు బయలుదేరారు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. ఆ రోజులో హేరోదు రాజు అనుకుంటా ఉన్నాడు, హీ వాంటెడ్ టు బి అ డిక్టేటర్, నేనే ప్రజలను ఏలాలి, నేనే ప్రజలను పరిపాలించాలని తన జీవితంలో అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్న సమయంలో ఒక వార్త అందించబడింది. ఏంటి ఆ వార్త అంటే, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, ఎవ్రీవన్ బిగాన్ టు థింక్ అబౌట్ ఇట్, సో డిస్టర్బ్డ్, సో డిస్ట్రాక్టెడ్. వారి జీవితంలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, కలవరపడుతున్నారు. ఏంటి మా పరిస్థితి అనుకుంటా ఉన్నారు. ఈరోజు వాక్యం విన్న ప్రియ సోదరుడా సహోదరి, మనము కూడా చివరి సంవత్సరపు అంతంలోకి వస్తున్నాం. రేపు సంవత్సరం ఎలాగుంటుందనే కలవరపడిపోతా ఉన్నాం. దేవుడు మరలా మనతో మాట్లాడుతాడు, మరలా మన దర్శిస్తున్నాడు. ఆ రోజు వారి జీవితంలో కలవరం ఉండింది, ఆ రోజు రామాలో అంగలార్పు వినబడింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో వారి జీవితాలు మార్చబడ్డాయి. జీసస్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ టు చేంజ్ అవర్ లైఫ్, నాట్ ఓన్లీ టు లవ్ us, నాట్ ఓన్లీ టు సాక్రిఫైస్ హిస్ లవ్, బట్ టు చేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితం కోసమే ఆయన రావటం కాదు, మన జీవితాన్ని ప్రేమించడం కోసమే రావటం కాదు, మన జీవితాన్ని రక్షించడమే కాదు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ఆయన మన జీవితాలకు మార్గం చూపించాడు, మన జీవితాలను మార్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రతి స్వస్థతలో కూడా వారి జీవితాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా మార్చాలని ఆయన ఒకే ఒక పని చేస్తున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 3:20 చదువుదాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. ఇదిగో నేను తలుపు వద్ద తట్టుచున్నాను, ఐవ్ బీన్ నాకింగ్ అట్ ద డోర్, కెన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అంటున్నాడు దేవుడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా గడిచిపోతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మెరీ క్రిస్మస్ అంటున్నాం, వచ్చే సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. కానీ ఇంకా యేసు ప్రభువు మాత్రం మన జీవిత తలుపులు తడుతూనే ఉన్నాడు, మన హృదయ తలుపులు తడుతూనే ఉన్నాడు. ఇంకా ఆహ్వానిద్దామా? ఇంకా ఆహ్వానించకపోతే ఇది సరైన సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రాజుకి ఎప్పుడైతే ఆ వార్త అందిందో ఆ రాజు కలవరపడిపోతా ఉన్నాడు. అక్కడ చూడండి, వై బైబిల్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ సో క్లియర్. పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా అక్కడ రచింపజేశాడనే మాటను చూస్తున్నాం. చూడండి, రాజు ఒక్కడే కలవరపడలేదు, కానీ రాజుతో ఉన్న అనేకులు ప్రతి యెరూషలేము వారును కలవరపడిరి అనే మాట మనం చూస్తున్నాం. మేము మెస్సీయ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఏంటి రాజు అనే సంబోధన ఉంది, ఏంటి మా పరిస్థితిని వారు ఉక్కిరి బిక్కిరైపోయారు, కలవరపడిపోతూ ఉన్నారు. అప్పుడు 4వ వచనం చూస్తున్నాం. చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఎక్కడ యేసు ప్రభు పుడతాడు? వెన్ ఆర్ వేర్ విల్ జీసస్ బార్న్? ఎక్కడ పుడతాడు ఆయన? ఎక్కడ పుడతాడనే ప్రశ్న వారిని అడిగినప్పుడు వారు చూడండి, వారి శాస్త్రాలు విప్పుతున్నారు, వారి ధర్మశాస్త్రం ప్రకారం వారి మాట మాట్లాడుతున్నారు. చూడండి 5వ వచనం చూస్తున్నాం. అందుకు వారు యూదయా దేశపు బెత్లెహేములోనే, ఎలైనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. ఈ మాటను గమనిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అత్యంత
ప్రాముఖ్యమైన విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ దట్ బ్యూటిఫుల్ థింగ్? వాట్ ఈస్ దట్ సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్? ఏది మనము అర్థం చేసుకోవాలి అన్నప్పుడు, యూదయా దేశము బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అర్థంతో చెప్పాను. అందుకు నతనీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. డస్ ఎనీ గుడ్ కమ్స్ ఫ్రమ్ నాజరెత్? Because Nazareth itself, the name Nazareth itself, above bad, ఒక బాధాకరమైన విషయం, చెడు అనే మాట చూస్తున్నాం. నజరేతులో నుండి మంచిదేదైనా పుట్టునా అనే మాట మనం చూస్తున్నాం. అతడు చూడండి, యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము, యూదయా దేశము బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? ఈరోజు మన జీవితం బలహీనమైంది అనుకుంటున్నాం. ఈరోజు మన జీవితాన్ని ఎవరు ప్రేమించట్లేదు అనుకుంటున్నాం. ఈరోజు మన జీవితంలో ఎవరు ఏమీ చేయలేరు, మన జీవితం అట్టడుకెళ్ళిపోయింది. నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్. గొంగలి పురుగు వలె నా జీవితం ఉంది అని అనుకుంటున్నావేమో నీ జీవితాన్ని. అయితే నీ జీవితాన్ని వెలుగుగా మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి యేసుప్రభు వచ్చాడు అనే ఒక శుభవార్త దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యూదయా దేశం బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవి కావు. అల్పమైనది అని అంటే ఇక ఎందుకు పనికిరానిది అనే పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. చాలాసార్లు మన బ్రతుకుల్లో అనుకుంటా ఉన్నప్పుడు, ఏం చేశాను నేను నా జీవితంలో అనుకుంటూ మన జీవితాన్ని ముగించేసుకోవాలనే పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు అల్పమైన వారు కారు. యు ఆర్ సో స్పెషల్. అందుకంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకాశ పక్షులను చూడి, ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు కానీ మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పరలోకమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? ఆర్ యు నాట్ సో స్పెషల్ దాన్ దే? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రత్యేకింపబడినవారు, మీరు ప్రత్యేకమైన వారు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ సేస్ టుడే, గాడ్ ఈస్ టాకింగ్ టు us టుడే. మన జీవితాలను నాశనం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆ ప్రెషియస్ లైఫ్స్, ఆ అద్భుతమైన జీవితాలను, ఆ ఆశ్చర్యమైన జీవితాలను ప్రభు పాదాల దగ్గర తెచ్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే నీ కోసం నా కోసం వచ్చాడు అంటున్నాడు అక్కడ. యూదా ప్రధానులను అల్పమైన దానవు కావు. నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చునా అంటే ఆ నజరేతునే మంచిగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఏదైనా మంచిది వస్తుందా అంటే నీ జీవితాన్నే మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయి మా జీవితం నిరీక్షణ మేము కోల్పోయాం. అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ బెతెస్దా కోనేరులో ఉన్న వ్యక్తిని చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నాడు. ఎందుకు తెలుసా పడి ఉన్నాడు? హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిస్ లార్డ్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మెస్సాయా టు కమ్ అండ్ హీల్ హిమ్. ఎవరు నా జీవితాన్ని బాగుపరచద్దు, నాకు యేసయ్య కావాలి అని తన జీవితంలో ఎప్పుడైతే సమర్పించుకున్నాడో తన జీవితం బాగుపడింది యేసు ప్రభు ద్వారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానులు ఎప్పుడైతే చెప్పారో కలవరపడ్డారు. ఆ శాస్త్రాలు విప్పి చూస్తే ఆ మాట రాయబడతా ఉంది. చూడండి, అంతటా హేరోదు ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తిండని వారిని బెత్లెహేమునకు పంపెను. అక్కడ చూడండి, ద పాయింట్ హియర్ బెత్లెహేము అనే మాట ఎప్పుడైతే విన్నాడో ఆయన అంటున్నాడు, మీరు బెత్లెహేముకు వెళ్ళండి, అక్కడ చూసి దర్శించండి అనే మాటను రాజు చెప్తున్నాడు. అయితే ఆ 9వ వచనం చూస్తున్నాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, బైబిల్ మొదటి నుంచి మనం ప్రారంభం చూస్తున్నాం. ముందుగా నడుస్తూ ఉన్నాడు దేవుడు, ముందుగా నడుస్తున్నాడని చూస్తున్నాం. ఏదోను తోటలో దేవుడు ఆదాముతో ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. సినాయి పర్వతం దగ్గర మోషేతో దేవుడు నడుస్తున్నాడని చూస్తున్నాం. అప్పుడు మోషే అడుగుతాడు, ప్రభువా నీ సన్నిధి రాకపోతే ఒక్క అడుగైనా ముందుకు వేయనిద్దు ప్రభువా, డు నాట్ బ్రింగ్ us up here లార్డ్, నీ సన్నిధి నాకు కావాలి. అప్పుడు అంటాడు ప్రభువా, అప్పుడు దేవుడు మాట్లాడతాడు మోషేతో,
ప్రభువు మాట్లాడతాడు, నిశ్చయముగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్తాను. మరలా అంటాడు, ప్రభువా నీ సన్నిధి రాని ఎడలా అంటాడు. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఇస్ నాట్ కమింగ్ విత్ అస్, వద్దయ్యా నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. మేము చేసుకున్నా, మేము ఎంత సంపాదించినా, మా జీవితంలో ఎన్ని పేరు ప్రఖ్యాతలు మా జీవితంలో ఉన్నా ప్రభువా, నీ సన్నిధి లేకపోతే అన్ని వ్యర్థం ప్రభువా అని మోషే తన జీవితంలో నిర్ణయించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం నిర్ణయించుకోగలమా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ నక్షత్రం ఎలాగైతే ముందుగా నడిచిందో ఇశ్రాయేలు ప్రజలకు సన్నిధి ముందుగా వచ్చింది. బికాస్ గాడ్ ఈజ్ ఇమ్మనెంట్. ఆయన మనతో ఉండే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ఆయన మాట చెప్పి పక్కన పెట్టలేదు, ఆయన మనతో ఉండే దేవుడు. అందుకే మనం చూస్తాం సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అనే మాట మనం చూస్తున్నాం. ఆయన చెప్పి చేయకుండునా, మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన ఊరికే చెప్పి వదిలేసే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. అందుకే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని మత్తయి సువార్త చివరి అధ్యాయంలో 28వ అధ్యాయంలో 19-20 వచనంలో ఆ మాట అంటాడు ఆయన. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, ఐ విల్ బి విత్ యూ టు ద వెరీ ఎండ్ ఆఫ్ ది ఏజ్ అంటాడు. మీతోనే ఉండాలని నేను ఆశపడుతున్నానని, మనతో ఉండాలని ఆశపడే దేవుడు ప్రియమైన బిడ్డలారా. అందుకే చెప్పి చేయకుండా మాట చూస్తున్నాం. ఆ నక్షత్రం ఒక సన్నిధిలాగా వారికి ముందు నిలుస్తూ ఉంది. ఈరోజు దేవుని అడగాల, ప్రభువా నువ్వు మార్గాన్ని చూపించాలంటే నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మార్గం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ మార్గాన్ని వెతుక్కుంటూ గొల్లలు చేరారు యేసు ప్రభు దగ్గరికి. జ్ఞానులు వెళ్ళారు యేసు ప్రభు దగ్గర చేరుకున్నారు. ఎలా చేరుకున్నారంటే ఆయన సన్నిధి వారికి తోడుగా వచ్చింది. నక్షత్రం వల్ల ఆయన సన్నిధి ముందుగా వచ్చినప్పుడు వారు అక్కడ నిలబడ్డారు. పిల్లలు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. గొర్రెల కాపరులు తర్వాత జ్ఞానులు ఇరుగురు కూడా వారు చేస్తున్న పని ఏంటంటే దే ఆర్ సరెండరింగ్ దేర్ లైఫ్స్ టు జీసస్. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, కానీ వీ డోంట్ హ్యావ్ దిస్ సరెండరెన్స్ టువర్డ్స్ గాడ్. ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ నేను చేసుకుంటున్నానని చెప్పుకుంటున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, కానీ దేవునికి సమర్పించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. సమర్పించుకున్నామని చెప్పి నటిస్తున్న క్రైస్తవ జీవితంలోకి ఈరోజు వస్తున్నాం ప్రియమైన. అందుకే దేవుడు మనతో మరలా మాట్లాడుతున్నాడు. వారు పూజించి సాగిలపడే అనే మాట మనం చూస్తున్నాం. దేవుడికి మాత్రమే పూజిస్తారు, దేవుడు మాత్రమే వారు సాగిలపడతారు. అలాంటిది యేసు ప్రభు అక్కడ దేవుడుగా రుజువుపరుస్తుంది. ద డీటీ ఆఫ్ జీసస్ హ్యాస్ బీన్ ఎగ్జిబిటెడ్. దేవుడు మనతో మాట్లాడతారు. 11వ వచనంలో పూజించి తమ పెట్టెలు విప్పి. ఈ ఇద్దరు కూడా వాట్ అ బ్యూటిఫుల్ సిమిలారిటీ దే హ్యావ్. షెపర్డ్స్ కానివ్వండి, గొర్రెల కాపరులు కానివ్వండి, తర్వాత జ్ఞానులకు ఇరుగురు కూడా వారు చేస్తున్న పని అంటే తెలుసా, వారు తమ బహుమానాన్ని ఇస్తున్నారు. అందుకే అంటాడు కీర్తనకారుడు, ఏమంటాడు చూడండి 51వ కీర్తనలో 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరినట్లు నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ ఇద్దరు కూడా చేస్తున్న పని అంటే తెలుసా, వారి బహుమానాలు ఇస్తున్నారు. గొల్లలేమో తొలిచూలు ఆ గొర్రెపిల్లని ఇస్తున్నారు, మందలో నుంచి తొలిచూలు గొర్రెపిల్లని ఇస్తున్నారు. ఇక్కడ జ్ఞానులేమో తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలాన్ని వారు అర్పిస్తున్నారు. ఈ మూడు చెప్తా ఉన్నా ఏంటంటే బంగారు ఆయన రాజుగా చూపిస్తూ ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? వై జీసస్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్. మనం గమనిస్తే చరిత్రలో కూడా అద్భుతంగా ఎలివేట్ చేయబడతాడంటే ఒక రాజు చేత రాజు ఎక్కడ పుట్టాడు అనే ఒక సందేహాన్ని తెప్పించాడు యేసు ప్రభు. అంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. చూడండి ఇక్కడ ఈ మాట మనం చూస్తున్నాం, పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలాన్ని అర్పించాడు అనే మాట మనం చూస్తున్నాం. ఒక మంచి పాట కూడా భక్తుడు రాస్తాడు, మార్గము నీవే, సత్యము నీవే ప్రభువా, కరుణగల యేసువా అని రాస్తూ, మేము అర్పించదము, మా సర్వస్వం మేము అర్పిస్తాం ప్రభువా. దేవుడు అడగట్లే నీ బంగారం, నీ సాంబ్రాన్ని, నీ బోల్ ఏమడగట్లే, కానీ ఈ మూడిట్లో చాలా అంతరార్థం ఉందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఆయన రాజుగా చూపిస్తుంది ఈ బంగారం. సాంబ్రాణి మనం చూస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. క్రీస్తు ఈయన చేసిన పని తెలుసా? పరిమళ వాసనగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ ఫ్రాంకిన్సెన్స్, ఈ సాంబ్రాణి చేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఆ ప్రేమ క్రీస్తు సువాసనను వెదజల్లుతుంది. అందుకే ఆ డెత్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ, ఆ డీటీ ఆఫ్ జీసస్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫ్రాంకిన్సెన్స్ వాట్ ఇట్ షోస్, పరిమళ వాసనగా ఉంటామనంటే ఒక దేవుడికి మాత్రం అది సాధ్యము. కాబట్టి ఆ ఫ్రాంకిన్సెన్స్ ఏం చెప్తా ఉంది, ఆ సాంబ్రాణి ఏం చెప్తా ఉందనంటే దేవుడి యొక్క, క్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తుంది. మూడవదిగా మనం చూస్తున్నాం అక్కడ బోలము, మనం చూస్తున్నాం బోలము మరణానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ 3 కానుకలు వారు ఇచ్చిన వెంటనే దేవుడు వారి జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. మరలా వారు రాజు దగ్గరికి పోకుండా 12వ వచనం మనం చూస్తే, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. గాడ్ హ్యాస్ షోన్ ద వే టు గో అండ్ టర్న్ బ్యాక్. మార్గము, సత్యము, జీవమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే మార్గం, ఆయన సత్యం, ఆయన జీవము. ఆయన ద్వారా తప్ప మనం ఎవ్వరూ కూడా తండ్రి దగ్గర పోలేము, దేవుణ్ణి ఎదుర్కోలేము, దేవుని దగ్గర రాలేము. అయితే ఆయన మన కొరకు వచ్చాడు అనే మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన లోకాన్ని ప్రేమించి మనందరి కోసం ప్రాణం అర్పించాడు. ప్రియమిత్రులారా, అది లేకపోతే అసలైన క్రిస్మస్ మనం ఎప్పటికీ చేసుకోలేం. ఇఫ్ దెర్ ఈజ్ నో రీజన్ దెర్ వోంట్ బి సీజన్. ఎనీ టైమ్ అండ్ ఎవ్రీ టైమ్ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానుల గురించిన సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మార్గం కోసం వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ సన్నిధి, దేవుని సన్నిధి వారికి మార్గంగా నిలిచింది. ఈరోజు మనము కూడా ప్రపంచంలో ఏవేవో మార్గాలు వెతుక్కొని జీవించేస్తూ ఉన్నాం. కానీ అసలైన మార్గం దగ్గరికి వస్తే, యేసు ప్రభువే మార్గం అని ఎరగలిగితే మన జీవితంలో ఆయన కృపనిస్తాడు. ఆ తండ్రిని ఎదుర్కొనే గొప్ప ధన్యత ఇస్తాడు. యేసు ప్రభు తప్ప అనే మాట చూస్తున్నాం, ఆయనే అనే మాట మనం చూస్తున్నాం. ఆయన తప్ప మరి ఒకడు కాదు. హీ ఈజ్ ద ఓన్లీ వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయన ఒక్కడే మనకు మార్గము అనే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మార్గమైన దేవుని ఈరోజు మనం స్వీకరిస్తే, ఆ జ్ఞానులు ఎలాగైతే తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలాన్ని ఇచ్చారో, దేవుడు నీ బంగారు అడగట్లా, నీవేమి అడగట్లా. ఆయన అడిగేది ఒకటి, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు. ఎలాగైతే వారు అర్పించుకున్నారో, ప్రభు నేను అర్పిస్తాను సమస్తము సర్వము అని మనం పాదాల దగ్గరకు వస్తే ఆయన కృప చూపుతాడు. అటు కృప ప్రభు మనకు సహాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా, అనేక సార్లు మా జీవితాల్లో ప్రభువా. తండ్రి, నీకు వ్యతిరేకంగా మా జీవితం నడుచుకుంటూ ప్రభువా ఏవేవో మార్గాలు వెతుకుతున్నాం. కానీ ప్రభువా, ఈరోజు నీవే మార్గం అని ప్రభువా, నీవే సత్యం అని ప్రభువా, నీవే జీవనం, నీ పాసందుకు వస్తున్నావు ప్రభువా. కృప చూపించి మాకు సహాయం దయచేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నా దగ్గర రావట్లేదు అంటే ఆయన అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నీతో ఎల్లప్పుడూ ఉంటాను, నీ జీవితాన్ని కరుణిస్తాను అంటున్నాడు. ఆయన ఆహ్వానిద్దాం ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా ఆహ్వానించకపోతే నీ హృదయంలో దేవుని ఆహ్వానించు. థ్యాంక్ యూ జీసస్ అని ఆహ్వానిద్దాం. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా, అర్పించెదను సర్వస్వము, అర్పించెదను సర్వస్వము. కరుణగల యేసువా, కరుణగల యేసువా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయా నేను కరుణగల యేసువా, కరుణగల యేసువా. ఆ కరుణగల యేసు ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. జ్ఞానులు ఆరాధించరయ్యా కరుణగల యేసువా అని.
బంగారు సాంబ్రాణి బోలం వారు విప్పి ఆరాధించారు. ఈరోజు మనల్ని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు ఎలాగైతే అంటున్నాడు, దేవా విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి ప్రభువా, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేసే దేవుడో కాదు ప్రభువా, మా హృదయాలను కట్టు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే మన హృదయాలను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పగిలిపోయిన మన హృదయం అది ఒక కుండను కుమ్మరి దగ్గర తెస్తే ఆ కుమ్మరి ఎలాగైతే బాగుపరుస్తాడో నీ పరమ కుమ్మరిని యేసు ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ పగిలిన కుండను, ఆ పగిలిన జీవితాన్ని చక్కగా అమర్చడానికి యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, నీలో నుండి వచ్చును ఆ గొప్ప రాజు అని ఎలాగైతే ఆ ప్రవక్త బయలుపెట్టాడో అలాగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఆయన దగ్గరకు వద్దామా? ప్రార్థన చేయ. అయ్యా నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నాకు సహాయం దయచేయ ప్రభువా, కృప చూపించు నాయన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. మాతో నువ్వు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనం చెల్లిస్తాం ప్రభువా. జ్ఞానులు ప్రభువా తండ్రి తమ మార్గాన్ని వెతుక్కుంటూ ప్రభువా నీ దగ్గరికి వచ్చినప్పుడు అయా నక్షత్రము మార్గముగా ప్రభువా తండ్రి వారికి ముందుగా నిలిచి ప్రభువా చేర్చింది ప్రభువా. అందరూ కలవరపడ్డారు కానీ ప్రభువా తండ్రి అల్పమైన యూదయ దేశ బెత్లెహేమును ప్రభువా నువ్వు ఎన్నుకున్న దేవుడో ప్రభువా నీకు స్తోత్రం. ఎవరైతే పగిలిన జీవితంతో ప్రభువా అర్థం కాని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారో ప్రభువా, ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విని వారి జీవితాలు సమర్పించుకున్నారో ప్రభువా నీ కృప చూపించి వారి బంగారు వారి ఆస్తి ఇవి కాదు ప్రభువా, వారి హృదయాన్ని అడుగుతున్నావు ప్రభువా, వారి జీవితాలను అడుగుతున్నావు ప్రభువా, వారి జీవితాలు మార్చమని, మా జీవితాలు మార్చడానికి వచ్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ విన్న వాక్యం వ్యర్థము కాకున్నట్లు ప్రతి ఒక్క హృదయాల పదిలపరి స్థిరపరచమని ఈ క్రిస్మస్ సంతోషముతో ఆనందముతో ప్రభువా, నీ రక్షణ ఆనందముతో ప్రభువా, రక్షణ ఆనంద భరితులై ప్రభువా నేను ఆరాధిస్తూ నేను స్తుతించే కృపను భాగ్యం తెచ్చామని, ఏ క్షణం మా అభిప్రాయమైన ఏ క్షణం వచ్చినా నీతో కలిసి ఉండే కృపను భాగ్యం తెచ్చామని నీకే సమస్త ఘనత మహిమలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ us all. ప్రైజ్ ది లార్డ్.